కువైట్ సివిల్ ఐడి అడ్రస్ని ఇల్లీగల్ రూపంలో మార్చే ముఠాని ఖచ్చితంగా మేము సహించబోము, డిపోర్ట్ చేస్తామని చెప్పి కువైట్ గవర్నమెంట్ అంటుంది. ఎవరైతే ఈ ఇల్లీగల్ రూపంలో అడ్రస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారో వారిని ఖచ్చితంగా దేశ బహిష్కరిస్తాము, అలానే వారి యొక్కపై కఠిన చర్యలు కూడా తీసుకుంటాము అని అంటుంది. ఫ్రెండ్స్, ఇలాంటి చేయాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్, ఎవరైతే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఒక నలుగురు కానీ 5 మంది కానీ ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటే మీ యొక్క అడ్రస్ని మీరే అప్డేట్ చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్. మీ సాహిల్ అప్లికేషన్ ద్వారా అయినా అప్డేట్ చేసుకోవచ్చు. మీ నియరెస్ట్ ఎక్కడైతే ప్యాచ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళినా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఇంత సింపుల్ లాజిక్ని మీరు ఎందుకు ఊరికే వేస్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్? ఎవరో తెలియని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి 100 దినార్లు 150 దినార్లు ఇచ్చి మీ అడ్రస్ని మీరు గుడ్డిగా ఎలా వేయించుకుంటున్నారు? ఒకవేళ దరిద్రంగా ఆ ఫ్లాట్లో ఏమైనా సంథింగ్ ప్రాబ్లం జరిగిందంటే అక్కడ ఆ సర్కిల్లో ఉన్న మీ అందరికి కూడా ఆ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. అది తెలియదు మీకు. మీ అడ్రస్ని ఎవరు వేస్తున్నారు, ఎక్కడ వేస్తున్నారు అనేది కూడా తెలియదు మీకు. ఆ బిల్డింగ్లో ఏమన్నా ఇల్లీగల్ వర్క్స్ జరుగుతున్నాయా, లేకపోతే మీ ఫ్లాట్లోనే ఇల్లీగల్ వర్క్స్ జరుగుతున్నాయా అనేది కూడా తెలియదు. బట్ అయితే మీరు కూడా దాంట్లో నిందితులు అవుతారు. అదేదో మీరే ఓన్గా ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకుంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉండేవారు నలుగురు కానీ 5 మంది కానీ మీ అడ్రస్ని మీరే అప్డేట్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఎవరినో ఎందుకు నమ్ముకోవడం? ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లు చేసుకోవడం వల్ల లైఫ్ని రిస్క్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలాంటి న్యూ అప్డేట్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.